చెప్తున్నా నేను. ఇవాళ కాంగ్రెస్ కనీసం 9 స్థానాలలో 3వ స్థానంలో ఉంది. 9 స్థానాలలో 3rd ప్లేస్లో ఉంది. బీజేపీ సెకండ్ ఉన్నా చాలా ఫార్ ఆఫ్ ఉంది మాతో, చాలా ఫార్ ఆఫ్. ఫర్ ఎగ్జాంపుల్ పెద్దపల్లి లాంటి సిచ్యువేషన్ ఉంది. కాంగ్రెస్ 3rd ప్లేస్లో ఉంది, బీజేపీ మా దాంట్లో సగం కూడా లేదు. నామకే వాస్తే సెకండ్ ప్లేస్, కానీ మేము 52, 53 ఉంటే వాళ్ళు 21, 22 ఉన్నారు. అట్లా ఫార్ ఆఫ్ ఆ పరిస్థితి ఉంది రాష్ట్రంలో, స్పష్టంగా కనపడతా ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకొని తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే, తెలంగాణకు కృష్ణా గోదావరి జలాలు దక్కేటువంటి దాన్ని సాధించుకోవాలంటే, తెలంగాణ ఆత్మగౌరవం అస్తిత్వ గౌరవం నిలబడాలంటే ఖచ్చితంగా ఈ క్రూషియల్ టైంలో బీఆర్ఎస్ ఎంపీలనే గెలిపించాలి. ఆ ఆవశ్యకత ఉంది. నేను మీ బిడ్డగా చెప్తా ఉన్నా తెలంగాణ ప్రజలకు, ఈ క్రూషియల్ టైంలో కేంద్రంలో మనం కీలకంగా మారబోతాం. మీరు ఒక 14 సీట్లు నాకు గెలిపియండి, నేను చూపిస్తా తెలంగాణ తడాకా ఏందో దేశ రాజకీయాల్లో నేను చూపిస్తా. మీరు సమున్నతంగా ఇది మా తెలంగాణ అని తలెత్తుకొని చెప్పుకునే విధంగా బ్రహ్మాండంగా రాజకీయాలను శాసిస్తాం. ఆ రకంగా తెలంగాణ దేశ రాజకీయాలను శాసించే దిశగా పోవాలి. తెలంగాణ మేధావి లోకానికి, తెలంగాణ యువతకు నేను చేసే విజ్ఞప్తి, ఒక ఒరబడిలో పడి కొట్టుకొని పోవద్దు, ఒక దానిలో పడి కొట్టుకొని పోవద్దు. మంచిగా స్థిరంగా ఆలోచించి నిర్ణయం తీసుకొని బీఆర్ఎస్ని గెలిపిస్తే బీఆర్ఎస్ ఇంటి పార్టీ, ఏ రోజైనా తెలంగాణ కోసం పేగులు దిగేదాకా కొట్లాడే పార్టీ. కాబట్టి దయచేసి బీఆర్ఎస్ను అత్యధిక స్థానాలలో అత్యధిక మెజార్టీతో గెలిపించండి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టండి. తెలంగాణ నదుల నీళ్ళు తెలంగాణకు దక్కేటట్టు కాపాడండి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని సమున్నతంగా ఎగరవేసే స్థాయిని కాపాడండి. బీజేపీకి ఓటేస్తే అశాంతి అలజడి తప్ప ఇంకోటి రాదు, ఏమి జరగదు.